పెద్ద వీడియోకి అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నాకు ఎందుకో గానీ పెద్ద చేప కొనాలనిపించింది అనమాట. పైగా దాన్ని బాగా ఫ్రై చేసి మరీ తినేస్తాను చూసండి. ఇంకా మన తునిలో అలాంటి ఫిష్లు కావాలంటే మార్కెట్కి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మా పాయకరపేట నుంచి తుని అయితే పెద్ద దూరం కాదండి, పక్కనే ఉంటది అనమాట. ఇంకా తుని వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంటది అనమాట. ఇంకా మన తుని మార్కెట్ కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. అందరినీ ఒక మాట అడుగుతున్నాను, వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేసుకోండి, ఎందుకంటే లైక్ చేసుకోవడం వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది అనమాట. అలాగే మధ్యలో మాత్రం వెళ్ళిపోకండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, లాస్ట్ వరకు చూసేయండి. ఇదేనండి మన తుని మార్కెట్. తుని మార్కెట్ లోకి అయితే నేను ఎక్కువగా పెద్దగా రానమాట. అటువంటిది ఈ రోజు అయితే నాకు బాగా నచ్చేసిందండి మార్కెట్ అయితే. మార్కెట్ మీద ఏమైనా వీడియో చేయమంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. మన తుని మార్కెట్ లో ఏమేమి అవసరాలకు మనకు దొరుకుతాయో ప్రతి దాని మీద వీడియో అయితే చేస్తానన్నమాట. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట. కరెక్ట్గా ఇప్పుడు మార్కెట్ లోపలికైతే వస్తాం అనమాట. ఇక్కడే ఫిష్లు అయితే ఉంటాయి అనమాట, రకరకాల ఫిష్లు ఉంటాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు చూసేయండి. అసలైన ట్విస్ట్ అయితే ఇప్పుడు మొదలైందండి. ఏమైందన్నది మీకే తెలుస్తుంది, చూస్తూ ఉండండి. అలాగే ఈ మార్కెట్ కి ఎంతమంది వచ్చారో కామెంట్ కూడా చేసేయండి. వీటిది బొచ్చండి, అది చెరుచాప లేదు మరి. ఇది బాగుందండి, పొడవగా ఉంది, మొత్తం దిగుబడుతుంది. ఇది ముళ్ళు లేనిది, ఇది ముళ్ళు అదే ఉండదు, ఇదే ఉండదా? కనసలు వేస్తారు ఇప్పుడు, కనసలు తింటారా మీరు? ఇలా వచ్చి ఫంక్షన్ చేయడం కాదు, తిన్నాకే పనసలు వేస్తారు చూసా మీరు? అదే ఆర్డర్ వస్తాయి కదమ్మా, కనసలోనే ఫ్రైలు వేస్తారు కదా. ఇంకా పొడిపోయి కూడా ఉంది. ఇదంతా 140, 175 రూపాయలు, 170 రూపాయలు, 170. అదే 170 చూడు మరి. ఇంకా మొత్తానికి అయితే చేప అయితే తీసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళి ఫుల్గా కుకింగ్ చేసేద్దాం. ట్విస్ట్ అని చెప్పాను కదా, అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను చాలా రకాల చేపలు అయితే మీకు చూపిద్దామని వెళ్ళాను అనమాట. అక్కడ అసలైన విషయం ఏంటంటే సముద్రంలో ఎటువంటి బోట్లు అయితే వెళ్ళట్లేదంట, వేటకు కూడా వెళ్ళట్లేదంట. మరి దేనికి కారణం ఏంటంటే నాకు తెలీదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు కంపల్సరీగా నేను చూపిస్తానమాట. ఈసారికి కొంచెం ఓపిక పట్టండి, నెక్స్ట్ టైం మాత్రం మంచిగా రకరకాల చేపలని చూపిస్తాను, ఓకేనా? ఇంటికి దగ్గరలో ఉన్నాం అనమాట. చేప రేట్ వచ్చేసి 170 రూపీస్ అయితే పడింది అనమాట. అగిలే మా వాడికి చేప బాగా నచ్చిందంట. చూడండి వాసన చూడరా ఎలా ఉందా? బాగుందా? చేప పచ్చిగా తినేది బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. రైలు బయట అయితే వస్తుంది మరి, అందుకని మాకు గేట్ అయితే వేసారనమాట. చూడండి ఇదేంద్రా ఎంత పొడవు ఉంది. ఈ మధ్య రైలు బండి వరకు బాగా ఎటకారం ఎక్కువైపోతుంది. 2 తగిలించేస్తున్నారు, ఇంకో 3-4 తగిలించేయండి, అదిరిపోద్ది. చేసే వరకు చూడండి వాటర్ పంప్ సొప్పన చూపించాలి. మొత్తానికైతే చేప రెడీ అయిపోయింది. ఇంకేపేసుకున్నాం. ఫస్ట్గా వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలన్నమాట. ఎక్కడికి నెక్స్ట్ దాంట్లోనే అల్లం ముక్కలు. ఇప్పుడు ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా పాముకోవాలి. పెరుగు
చికెన్ మసాలా చూడు 30 minutes అయితే మనం ఈ చేపని ఫ్రిడ్జ్లో అయితే పెడదాం అనమాట. ఇంకా మొత్తానికి అయితే చాలాసేపు గంట అయితే ఉంచాను అనమాట. ఇప్పుడైతే చూడండి మరి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది అయ్యే లోపల మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి దగ్గరికి ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 7 months అయితే అయిందనమాట. ఇప్పటికి అదైతే 6 months అవుతుంది. ఇది 7th month అనమాట. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో అయితే మంచి రిజల్ట్ అయితే కనిపించట్లేదు అసలు. అంటే వీడియోస్ సేమ్ వీడియోసే ఇన్స్టాగ్రామ్లో పెట్టినవే దీంట్లో పెడుతున్నాను, దీంట్లో పెట్టినవే కదా దాంట్లో పెడతాను. ఎంత పెట్టినా కూడా మంచి రిజల్ట్ అయితే రావట్లేదు యూట్యూబ్ ఛానల్లో. కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం మంచి రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది వచ్చారు, మంచి రిజల్ట్ వచ్చిందనమాట. మరి దాంట్లో పెట్టిందే దీంట్లో పెడుతున్నాను. మరి ఎందుకు రావట్లేదు ఏంటన్నది నాకు తెలియట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమైనా టిప్స్ కానీ ఏమన్నా ఒకవేళ చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో పెట్టినా పర్లేదు, ఇలా యూట్యూబ్లో పెట్టినా పర్లేదు. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత మంచి కరివేపాకు కట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూపిస్తుంది ఇంటి దగ్గరికి మొత్తానికి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా చెప్పేస్తాను చూసిండా. భలే ఉడికిందే. అదిరిపోయింది. ఇప్పుడు నిమ్మకాయతో ట్రై చేద్దాం. చాలా బాగుంది. మనం చేస్తే మరి మామూలుగా ఉండదు, అలాగే ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది కూడా కామెంట్ చేసేయండి. ఈ చేప పేరు వచ్చేసి చందు అనమాట. చాలా టేస్ట్గా ఉంది, బాగుంది కూడా. అలాగే కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మాత్రం లైక్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.